సత్యలక్ష్మి, మా వారు వేణుగోపాల్. ఈయనకి రీసెంట్గా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అది అయిన తర్వాత 15 daysకి రైట్ సైడ్ అండ్ రైట్ లెగ్ మొత్తం పారాలిసిస్ వచ్చింది. వచ్చిన తర్వాత ఫ్రాక్చర్ అయినందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే 3 to 4 months అవుతుందని చెప్పారు. ఇంకా పారాలిసిస్ వచ్చినందుకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పారు రికవర్ అవ్వడానికి. దేవుడి దయ వల్ల ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ డాక్టర్ గారిది రిఫరెన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏమనుకున్నామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా 3 to 4 months అంటున్నారు, ఇదేమో కొత్తగా ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు యాక్చువల్గా ఫస్ట్ నమ్మకం కుదరలేదన్నమాట. సరే ఒకసారి అయితే కాంటాక్ట్ అయ్యి చూద్దాము అనేసి కాంటాక్ట్ అయ్యాము. రిసెప్షన్లో అడిగాము ఫస్ట్ త్రూ కాల్ ఉంది. సో అక్కడ స్టాఫ్ ఎలా మంచి రెస్పాండ్ ఇచ్చారంటే మేము చెప్పిందంతా విన్నారు, వినేసి సరే మీకు డాక్టర్ గారు ఫోన్ చేస్తారని చెప్పారు. కానీ నాకు నమ్మకం లేకుండా ఇవాళ రేపు ఎలా కమర్షియల్గా డాక్టర్స్ వాళ్ళ టైం అనేది మనకు పేషెంట్గా పర్సనల్గా ఇస్తారనేసి నేను అస్సలు గెస్ చేయాలి. కానీ ఆఫ్టర్ 3-4 hours తర్వాత డాక్టర్ గారే స్వయంగా కాల్ చేసి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అనేసి మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10 to 15 minutes టైం స్పెండ్ చేస్తారు. అంటే ఆ సార్ ట్రీట్మెంట్ అయ్యే ఒక పేషెంట్కి అయ్యే టైము మాకు ఫోన్లోనే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు మాకు మాట్లాడారు. మా ప్రాబ్లం అంతా విన్నాక ఒకసారి రిపోర్ట్స్ అని తీసుకొని రమ్మన్నారు. వచ్చాము. వచ్చిన తర్వాత కూడా సార్ మాట్లాడారు, ఇలా ఉంటుందమ్మా ట్రీట్మెంట్, ఇలా చేస్తే బాగుంటుంది, మీకు తొందరగా రికవర్ అవుతుంది, మీరు ఆపరేషన్ చేస్తా అని చెప్పారు. అయినా సరే అనేసి అన్యమనస్కంగానే ముందుకు వచ్చాము. తర్వాత ఏంటంటే రిజల్ట్ ఏంటంటే వితిన్ 5 weeksలో మా వారు చూడండి ఇదండి రిజల్ట్. 3 to 4 months అన్నారు, వితిన్ 5 weeks అంటే ఇంకా మీరు చూడండి ఎలా ఉందనేది. సో వెరీ థ్యాంక్ఫుల్ విత్ ఆర్ట్ఫుల్ అండ్ వీ నెవర్ ఫర్గెట్ ఇన్ అవర్ లైఫ్. బికాజ్ ఎందుకంటే మేము ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయాము. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ జాబ్ హోల్డర్ 3 to 4 months ఇన్కమ్ లేకుండా ఉండాలంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అలాంటిది మాకు ఎంత మంచిగా సపోర్ట్ చేసి ఈ విధంగా మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. మీరు ఈ ఆపర్చునిటీ మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.